ఆ ప్రకటనతోనే దీక్ష కూర్చోవడం జరిగింది. దీక్ష కూర్చుంటున్న సందర్భంలో ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. మనం అందరం కూడా భయపడ్డాం, అందరూ కూడా వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో వద్దు సార్, దీక్ష కూర్చుంటే ఇబ్బంది జరుగుతుంది, మనకు నాయకుడు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో నాయకుడు లేకపోతే ఉద్యమాలు నిలబడవు, వాళ్ళు మనం చచ్చిపోవాలని కోరుకుంటారు, చంద్రబాబు నాయుడు రోసయ్యలు ఇద్దరు కూడా ఒకటి అవుతారు, ఎట్టి పరిస్థితులలో కూడా మన దీక్ష గురించి పట్టించుకోరేమో, మనకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అందరం కూడా భయపడ్డాం. నేను కూడా ముందు దీక్షకు మద్దతు తీయలే కేసీఆర్ గారికి. ప్రతి నిర్ణయంలో ఇద్దరిది ఒకటే మాటగా ఉన్నా. అంతకుముందు 9 ఏళ్ళు ఈ విషయంలో నేను కూడా విభేదించిన. వద్దన్నా, కరెక్ట్ కాదు, అసలే దొంగ ఉన్నాడు అక్కడ, కేసీఆర్ దీక్ష కూర్చుండా నాకు తెలియదే, అలా ఎవరు చెప్పారు అని మాట్లాడతాడు, అంత దొంగ. మీరు కోమాలకు పోయిండని చెప్పినా అట్లాగా పోయాడా, ఎందుకు పోయాడు అంటాడు వాడు, అంత దుర్మార్గుడు. చనిపోయింది అని ఎవరైనా చెప్పినా అయ్యో పాపం చచ్చిపోయిందా అని అంటారు తప్ప వాళ్ళు మన పైన కనికరం ఉండదు, మానవత్వం అసలే ఉండదు, అంత కరకోటకులు వాళ్ళు. నాకు కూడా ఎందుకో భయం అనిపిస్తుంది, పోకపోవడమే మంచిదనే మాట నేను కూడా చెప్పినాను. కానీ చాలా విషయాలు నాతో మాట్లాడి నన్ను కూడా ఒప్పించాను. చివరికి అందరూ భయపడుతున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక జాతికి నాయకుడు అనేవాడు అవసరం. నాయకుడు లేని జాతులు చాలా క్షీణించిపోయినాయి ప్రపంచ చరిత్రలో. ఎప్పుడు కూడా యుద్ధాలు జరిగేది ఒక జాతికి ఇంకో జాతికి మధ్యన. మంచి సమర్థవంతమైన నాయకుడు ఉన్న జాతులే మిగిలినవి అంతర్ధానం అయిపోయినాయి. ఇవాళ అమెరికా ఉంది, అమెరికా దేశంలో ఆ భూమిపుత్రులు ఒక్కరు కూడా లేరు, ఆ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇప్పుడు బయటోళ్ళంతా బయటోళ్ళే. అక్కడ ఉన్న వాళ్ళని ఒక్కరు లేకుండా చంపేసి నాశనం చేసి ఇప్పుడు దురాక్రమణదారులే ఆ దేశాన్ని దేశంగా చేసుకున్నారు. ఎందుకు అంటే అక్కడ ఒక నాయకత్వం లేక. తెలంగాణకు కూడా లేనిది నాయకత్వమే అప్పటి వరకు. ఎందుకు తెలంగాణ ఆకాంక్ష ఉన్నా, తెలంగాణలో తిరుగుబాటు చేసే తత్వం, తెలంగాణలో ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడే తత్వం ఉన్న ఈ తెలంగాణలో ఎందుకు వెనుకబడింది, ఎందుకు 60 సంవత్సరాలు ఒక్కటి కాలేకపోయింది తెలంగాణ అంటే సరైన నాయకత్వం రాకపోవడం. పివి నరసింహరావు గారు ఎదిగినా ఆయన ఒక పార్టీ సిస్టంలో పోయింది తప్ప స్వయంగా ప్రజల్ని జమ చేసుకుని నాయకుడు అయిన వాడు కూడా కాదు, ప్రజా సమస్యల మీద నాయకుడు అయిన వాడు కాదు. వచ్చింది ఒక్క చెన్నారెడ్డి మధ్యలో వస్తే ఇందిరాగాంధీ ఆయన కూడా కథం చేసింది, రకరకాలుగా భయపెట్టించో బ్లాక్ మెయిల్ చేసో లొంగదీసి ఆయన కూడా కథం అయిపోయాడు. తెలంగాణ సమాజానికి సరైన నాయకత్వం లేక, దిశ దశ చెప్పేవాళ్ళు లేకనే వెనుకబడి ఉన్నాం. కేసీఆర్ రూపంలో ఒక నాయకత్వం దొరికింది తెలంగాణ ప్రజల అదృష్టం కొద్దీ. దీన్ని పోగొట్టుకోవద్దు అన్న బాధ మా అందరికీ ఉండేది. అందరం కూడా దాని కొరకు భయపడ్డాం మేము. కానీ కేసీఆర్ గారి మొండితనం ముందట, ఆయన ఆలోచనల ముందట మేమందరం కూడా ఆయన మాటని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. నిజమే, కూర్చున్నారు. సిద్దిపేటకు రాకముందే పట్టుకపోయిన తీసుకుపోయి జైల్లో పెట్టింది, అక్కడ ఖమ్మంలో పెట్టింది. జైల్లో పెట్టినా నేను కొనసాగిస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఇంకా నేను అనుకున్న క్షణం నుంచి వెనుకొచ్చేది లేదు అని చెప్పి పట్టుదలతోనే కొనసాగిస్తూ ఉన్నారు. కానీ 3వ రోజుకే ఒక పెద్ద డ్రామా చేసిండ్రు, ఒక నాటకం చేసిండ్రు. జైల్లో ఆరోగ్యం క్షీణిస్తుంది, హాస్పిటల్కి తీసుకుపోతామని చెప్పి వంకతోని హాస్పిటల్కి తీసుకొచ్చి పక్కనున్న వాళ్ళను వేరు చేసి, పక్కన నాయన నరసింహారెడ్డి గారు, జయశంకర్ సార్, విజయరామారావు గారు ఉన్నట్టున్నారు, వాళ్ళని వేరు చేసి కేసీఆర్ ఒక్కరిని తీసుకొచ్చి మధ్యలో వారు రసం తీసుకున్నట్టు ఇంకేదో చేసినట్టుగా ఒక దొంగ నాటకం ఆడి ఒక రిలీజ్ చేసిండ్రు బయటికి. కేసీఆర్ మీద ఒక పెద్ద కుట్ర చేసిండ్రు అన్నాడు. కానీ 4 గంటల్లోనే దాన్ని ఛేదించినాం. మాకెవరు కూడా కమ్యూనికేషన్ లేదు. జైలు నుంచి తీసుకుపోయిండ్రు, ఎక్కడ తీసుకుపోయిందో తెలియలేదు. ఏమైనా అవుతుందేమో, ఎన్కౌంటర్ చేస్తాను తీసుకుపోయిరా, ఇంకేంత తీసుకుపోతురా అని చెప్పి మేమందరం కూడా ఆందోళన పడ్డాం. కానీ చివరికి ఆసుపత్రిలో ఉన్నట్టు తను వినమిస్తున్నట్టుగా ఒక దొంగ ప్రకటన చేసింది సీఎంఓ ఆఫీస్ నుంచి. నేను చివరి వరకు కూడా నమ్మలే. చాలామంది తిట్టుకుంటూ పోవడం మొదలుపెట్టాను. చాలా చోట్ల వ్యతిరేకంగా ఊరేగింపులు మొదలుపెట్టించింది కాంగ్రెసే. కానీ నేను చెప్పిన చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లో జరగదు, కేసీఆర్ ఏందో నాకు తెలుసు, నాకు ఏం చెప్పిపోయిండో నాకు తెలుసు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి రాడు, కేసీఆర్ తగ్గడు అనే మాటను నేను అట్లే పట్టుకొని ఉన్నా. చివరికి 4:30 గంటల తర్వాత కేటీఆర్ గారు దొరికిన లైన్లోకి వచ్చాను. ఏం జరిగింది అని అంటే నేను చెప్పిన పద్ధతిలోనే వారు చెప్పాను. అన్న, ఇది జరగలేదు సార్, విత్డ్రా చేసుకోలేదు, కావాలని పథకం ప్రకారమే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే, సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్డర్స్ మేరకే ఇక్కడ పోలీసు వాళ్ళు ఆడిన నాటకం ఇది, సార్ ఎట్టి పరిస్థితుల్లో చేసుకోలేదు అనే మాట చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దామంటే సార్ కొనసాగిస్తున్న మాట చెప్పమంటే చెప్తా నేనే అని చెప్పి నేనే మళ్ళీ హైదరాబాద్ నుంచి ప్రకటన చేసిన
కేసీఆర్ విత్డ్రా చేసుకోలేదు, ఇది ప్రభుత్వ కుట్ర, దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు, కేసీఆర్ కొనసాగిస్తున్నాడు దీక్షను, ప్రాణం పోయినా వెనుకకు రానని చెప్పిండు. మీకు అందరికి చెప్పమనే మాట కూడా నేను చెప్పిన ఆ రోజు.